సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్ ఈ రెండు మూవీస్ సంక్రాంతి రిలీజ్ అయ్యాయి. మరి మ్యాటర్ ఏంటంటే ఈ రెండు మూవీస్లో ఏ మూవీ సంక్రాంతికి అసలు సిసలైన విన్నర్, ఇంకా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేసిన ఒక్క మూవీ పేరు చెప్పండి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో లిటిల్ చెప్పాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి విన్నర్ బాలకృష్ణ అనుకున్నాను. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా విన్నర్ వెంకటేష్ గారు అనుకున్నాను. సో ఏదైనప్పటికీ ఈ ఇద్దరిలో గట్టి పోటీ ఉంది. గేమ్ చేంజర్ పక్కన పెట్టేశారు ఇద్దరు కలిసి. సో యంగ్ హీరోయిన్ గేమ్ చేంజర్ మూవీలో ఉన్న రామ్ చరణ్ గారిని పక్కన పెట్టేశారు, గ్లోబల్ స్టార్ని. సో ఒక్కసారి సినిమా బాగుంటే ఏ హీరో అయినా, వింటేజ్ హీరో అయినా, 90s హీరో అయినా, ఎవరైనా సరే ప్రేక్షకులు మంచిగా ఆదరిస్తారు. మెయిన్ సినిమా బాగుంటే అయిపోయి మిగతా అవసరం లేదంటారు. సో గ్లోబల్ స్టార్ అని స్టార్డమ్ పెట్టుకొని కూడా గేమ్ చేంజర్ని పక్కన పెట్టేశారు. సో తెలుగులో దాదాపుగా డాకు మహారాజ్, వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం, ఈ రెండు మూవీస్ మధ్యనే గట్టి పోటీ నూడింది. సో అక్కడ కలెక్షన్లో కుంభవర్షంకి అయితే కురిపించేసింది కోలీవుడ్. అందులో రజనీకాంత్ గారికి అండ్రీది ఎలాగో, ఇక మనకెళ్ళి బాలయ్య బాబుకి తమన్ అలాగా అందుకే మీమ్స్ వచ్చేసాయి. బాలయ్యకి కాదు, రజనీకి బక్కోడు, బాలయ్యకి బండోడు అని మీమ్స్ పెట్టారు. ఇప్పుడు రీసెంట్గా నందమూరికి ఫ్యామిలీలోకి జాయిన్ అయిపోయారు తమన్ గారు. నందమూరి తమన్ అంట పేరు. సో ఇలాగా సినిమాని అయితే ఒక హైప్ అయితే పెంచేస్తాడు, హైలైట్ చేశాడు తమన్ గారు. సినిమా డొల్ల ఉన్నప్పటికి కూడా కలెక్షన్స్ మాత్రం వారింగ్ అంటే మామూలు విషయం కాదు, వేరే లెవెల్ వస్తున్నాయి. ఇంకా వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేశారు. పట్టిన పట్టు మామూలు కాదు, ఉడుం పట్టు పట్టారు. ఆ పట్టు దెబ్బకి కలెక్షన్లు మామూలు కాదు. ఒక్కొక్కసారి కాదు, సినిమాను 10 సార్లు చూసినారు భయ ఒక్కొక్కడు. ఎందుకంటే టికెట్స్ తక్కువ ఉన్నాయి, కలెక్షన్స్ భారీగా వచ్చేసాయి. టికెట్ రేస్ తక్కువ పెట్టి కూడా కలెక్షన్ ఎలా వచ్చింటారా? రిపీటెడ్ ఆడియన్స్. సినిమాలో కంటెంట్ ఉంది, కామెడీ ఉంది, అందుకే ప్రతి ఒక్కరు రిపీట్ చూశారు. ఒక్కొక్కరు 3-4 టైమ్స్ అయినా ఖచ్చితంగా చూసి ఉంటారు భయ్య. అలా చూశారు సినిమాని. అంటే మ్యాక్సిమం 100 అనుకున్న టికెట్స్ 4 టైమ్స్ చూస్తే 400 సరిపోతుందిలే. పిల్లలు పెద్దోళ్ళు అందరూ వస్తే అయిపోయారు, హౌస్ఫుల్ జాతరే. సో అలా ప్లేస్ అయిపోయి ఫ్యామిలీ ఆడియన్స్కి మంచిగా కనెక్ట్ అయిపోయినా సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ సంక్రాంతికి ఈ 2 సినిమాల్లో కరెక్ట్ విన్నర్ అనేగా చెప్తేనే నేనైతే పక్కా చెప్తున్నాను. సంక్రాంతి పండగకి కరెక్ట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాని విన్నర్. డాకు మహారాజ్ మళ్ళీ ఇప్పుడు హిందీలో రిలీజ్ అయింది, అరాచకం సృష్టిస్తుంది. కానీ సంక్రాంతి పండుగ విన్నర్ అంటే వెంకటేష్ గారే అని నేను చెప్తున్నాను. గత ఇప్పుడు కాదు, ప్రతిసారి